రాష్ట్రంలో మొత్తం సీట్లు పోటీ చేయండి, నేను సేవ చేస్తాను అని చెప్పాను. సినీ రంగంలో రామారావు గారిని నమ్మారు, ఇక ఎవ్వరిని నమ్మరు. ఉద్యమంలో ఉన్నవారు అందరూ నాతో పాటు నడవటానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా వాళ్ళు 6 నెలలకోసారి వస్తారు, ప్రజలు నమ్మరు. వారు వచ్చి అడిగితే నేను వస్తానని చెప్పాను. జనసేన క్లోజ్ అయిపోయింది అని ముద్రగడ అన్నారు. అలాగే రీసెంట్ గా వైసీపీ చేయడానికి ముందు జనసేన గారిని ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పారు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు జనసేన మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పారు. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తారీఖులోపు వస్తున్నారండి, లేదు 5 జనవరి వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొత్స శ్రీని గారు ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు, మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం చేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు, రాబోతే నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను ఎందుకంటే 70-80 సీట్లు పోటీ చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారికి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్? నేను అలాగే బీజేపీ వారికి సార్ మిథున్ రెడ్డి గారు వస్తున్నారనుకోండి, బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోన్. నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తాను చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్ని పోటీ చేయండి, నేను చర్య దర్శకులు చేస్తాను. 4వ స్టేషన్ కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులేని చెప్పి మానేశాను సార్. వద్దులేండి కాదు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే వాళ్ళకి వచ్చింది అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి పార్టీ కోసం నేను సాహసం చేసి చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకోరకండి బాగుంటుంది. మొత్తం చేసేమని చెప్పండి ఇంకా బాగుంటుంది, మొత్తం చేసేమని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి, దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్, ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి దానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి
ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలు అండి ఆ రోజుల్లో. అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్లి 1,50,000 రూపాయలు పేదలకి రిక్షా వాళ్ళకి 2 జతల బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలా మంది ఉండేవారు, వేలాది మంది అండి. వాళ్ళందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, దుప్పటి ఇచ్చేవారు సార్ ఈ డబ్బుతోటి. వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్, రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారు. వారు 2 నిమ్మకాయలు దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారు. అటువంటి సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీ కింద దయచేసి బోయింగ్ 320 అండి. అయ్యా అమెరికాది డాక్టర్ కాబట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి, మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏరేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ నాన్నగారుని, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో. అయ్యా